సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 9వ తారీఖు సోమవారం. ఈరోజు తిథి ఉదయం 9:30 వరకు త్రయోదశి, తదుపరి చతుర్దశి. నక్షత్రం విశాఖ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, జన సంబంధాలు పెరగడం, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంటుంది. లాభస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో విద్యకు సంబంధించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాలంతా అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన సంస్థల ప్రారంభం కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా సానుకూలంగా ముందుకు వెళ్తుంది. అష్టమ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఈ కారణం చేత ఒక రకమైనటువంటి అశాంతి కానీ, లేక మనసుకు నచ్చనటువంటి సంఘటనలు జరగడి, ఆ రకంగా మీరు కాస్త నిరాశను పొందేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు. ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికంగా శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు, విద్యారంగంలో విజయాలు పొందగలుగుతారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా, ఆనందంగా, లాభదాయకంగా ముందుకు సాగుతాయి. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు. కుటుంబంలో కానీ, లేకపోతే మీరు పనిచేసే కార్యాలయంలో కానీ మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సూర్య దర్శనం చేసుకోండి, సూర్య నమస్కారం చేయండి, సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి కుజగ్రహము తృతీయ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, భూవాహన లాభాలు, కోర్టు తదితర వివాదాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. తృతీయ భావంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులతో చాలా పనులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మంచి విజయాలను మీ సొంతం చేసుకుంటారు. లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. ఈశ్వర దర్శనం చేసుకోండి, బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, సంతోషకర వాతావరణం, సులభంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభస్థానంలో రవి సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం ఉంది. జన సహకార లోపం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాపారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండకుండా, అనగా ప్రతికూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి, ఆర్థిక సమస్యలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. సీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. 1 కేజీ పెసర్లు కానీ, లేక కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి భాగ్యస్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. లాభస్థానంలో బుధుడు సంచరిస్తున్నారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. అలాగే లాభస్థానంలో గురువు సంచరించడం వల్ల సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. విద్యారంగంలో మంచి విజయాలను అందుకుంటారు. అష్టమంలో శని సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ, కొన్ని సందర్భాల్లో మీరు అపజయాలు పొంది అశాంతికి గురయ్యే వాతావరణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే పేదవారికి ఆహార పానీయాలు కానీ, వయోవృద్ధులకి ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి తృతీయ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో మంచి లాభాలను, మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు.
షష్టమ భావంలో రాహు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా ముందుకు వెళ్తారు. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటుంది. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా స్త్రీజన సహకారంతో ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల కొంతమంది జనాలతో మనస్పర్ధలు, వాహన ప్రమాదాలు, భూ వివాదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి, సుబ్రహ్మణ్యాష్టకం చదవండి, 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి షష్టమ భావంలో శని సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, సంతానంతో సత్సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకారంతో పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంది. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. పంచమ భావంలో రాహు సంచారం వల్ల సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కానీ, కొన్ని సందర్భాల్లో దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. దుర్గాదేవిని దర్శించుకోండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం వినండి, అలాగే కొన్ని మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. కొన్ని అనుకోనటువంటి సంఘటనలు మీకు అనుకూలంగా మారుతాయి. అష్టమ భావంలో బుధుడు సంచరించడం వల్ల ఆకస్మికంగా ఆదాయం కానీ, శుభవార్తలు కానీ, అవకాశాలు కానీ చేజిక్కించుకుంటారు. దశమ భావంలో కుజ సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా విజయాన్ని సాధిస్తాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. అష్టమంలో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, సమాజంలో కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. సిద్ధి సాయినాథుని దర్శించుకోండి, సిద్ధి సాయినాథుని యొక్క శ్లోకాలు చదువుకోండి. శనగలను గురువులకు కానీ, పేదవారికి కానీ గురువారం రోజు దానం చేయండి. ఈ ధనుస్సు రాశి వారికి తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక రకమైనటువంటి అశాంతికి కానీ, నిరాశకు కానీ గురయ్యేటువంటి సందర్భాలు ఈరోజు మీకు కనపడడానికి అవకాశం కనిపిస్తుంది. లలితా సహస్రనామం చదువుకుంటూ లలితాదేవిని దర్శించుకోండి. అలాగే 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి. మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాలు, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. అష్టమ భావంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, వాహన సమస్యలు, భూ సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందిపుచ్చుకుంటారు. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. శుభకార్యాల నిర్వహణ మీ మనసుకు నచ్చే విధంగా ఉంటుంది. పంచమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కొన్ని అసౌకర్యాలను, ఒక రకమైనటువంటి అశుభ వార్తను ఈరోజు మీరు వినాల్సినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. సీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి. మీనరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా ముందుకు సాగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో విజయాలు, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనాల నుంచి, భూముల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. కనకదుర్గాదేవిని దర్శించండి. దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను 1 కేజీ పేదవారికి దానం చేయండి. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి దినఫలాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలను స్వీకరిస్తూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.